వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి మేలు చేయాలని, ప్రజలు శాంతియుతంగా సురక్షితంగా జీవించాలనే ఉద్దేశంతో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ ఆదేశాల మేరకు స్టేషన్లోని ఐపీడీ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున ఈస్ట్ డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ హాజరై స్థానికులతో నిర్వహించిన సమావేశంలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఏమైనా దానికి సంబంధించి ఏమైనా మీద మీరు పట్టుబడితే మీ మీద కేసు అయితే మొత్తం భవిష్యత్తు పోయింది. అంత జీవితం ఆ కేసు మీ రికార్డులో ఉంటుంది. మీకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా, ఎవరు మీకు పని ఇచ్చినా వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే పోలీస్ కేసు ఉంది. ఆ పోలీస్ కేసు చూసి ఎవరు కూడా ఉద్యోగం కూడా ఇవ్వడు. దీనికి ఈ యువత ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో అది ఎంత ప్రమాదకరమో దాన్ని చెప్పడానికి మేము ప్రతి వీధిలకి వెళ్ళి, ప్రతి వార్డుకి వెళ్ళి ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నాము. నా ఉద్దేశం ఏంటి, మీకు ఇబ్బంది పెట్టడం కాదు, మీ అందరికీ దాని మీద అవగాహన కల్పించి దాని మీద ఏం పరిణామాలు ఉంటాయో అందరికీ చెప్తే ఎవరు కూడా కొంత అయినా మీకు ఆలోచించే శక్తి ఉంటే మీరు దాని జోలికి పోరు కదా. ఇది తెలిసినాక ఎవరైనా కన్జ్యూమ్ చేస్తారా? లేదు కదా. సో అందుకని మేము ఇట్లా వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా గాంజా పీల్చిన, తాగిన, అమ్మిన, మీ దగ్గర ఉంచిన అందరి మీద కేసులు పెడుతున్నాము. లాస్ట్ 3 monthsలో మేము 200 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాము. ఎవరి దగ్గర ఇంత గాంజా దొరికినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాము. గాంజా వాళ్ళతో మాట్లాడిన అతని ఫోన్లో ఎవరెవరి కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎవరెవరితో మాట్లాడతాడు, ఎవరి నుంచి గాంజా తీసుకుంటాడు, ఎవరికి ఇస్తాడు, ఎవరెవరు కలిసి పీల్చుతారు, అందరినీ మేము ఆ కేసులో తీసుకువచ్చి అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. మళ్ళా మీ మీద ఎక్కువ కేసులు అయితే 2-3 కేసులు అయితే మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ప్రతి వారం మీకు స్టేషన్కి పిలవడము, మీ మీద నిఘా ఉంచడం అనేది జరుగుతుంది. దానికంటే ఎక్కువ చేసిన మీకు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ కింద కేసు లేకుండా జైలుకి పంపడం జరుగుతుంది. అంటే పీడీ యాక్ట్ అంటే మీ మీద కేసు లేకుండా మీరు మళ్ళీ నేరం చేసే ముందే మీకు జైల్లో పెట్టడం జరుగుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు వితౌట్ ట్రయల్, వితౌట్ కోర్టు ఏమీ లేకుండా మీరు జైల్లోనే ఉంటారు. సో గంజాయి మీద ఒక వార్ ఫుటింగ్ మీద గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? సమాజం కోసం చేస్తుంది. మన సమాజము మనం కాపాడాలి, రక్షించాలి, ఆ ఉద్దేశంతో గాంజా మీద, డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నాం. సో అందరూ కూడా మాకు సహకరించాలి. అందరూ కూడా మాకు ఏమైనా మీ ఏరియాలో ఎవరైనా గాంజా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ నెట్వర్క్ ఏముందో అందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మీ ప్రాంతంలో ఏమైనా జరిగితే అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మా ఉద్దేశము మీ అందరినీ, అంటే సమాజానికి మంచి కోసము ఈరోజు కూడా మేము ఏదైతే ఇక్కడ వచ్చి ఇంత కార్డన్ సెర్చ్ చేశామో అది మీకు ఇబ్బంది పెట్టడం కాదు. దాని ఉద్దేశము అందరూ కూడా సేఫ్గా ఉండాలి, అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఎవరైతే కొంతమంది ఉంటారు, ప్రతి ఏరియాలో 99% మంచి వాళ్ళు ఉంటారు, 1% బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు. ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ను కంట్రోల్ చేయడమే మా పని. ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ కోసం మేము ఇక్కడికి వచ్చాము, ఈ గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేశాము. ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ మీద 99% ఎవరైతే ఉన్నారో అది మాకు మీరు ఇన్ఫర్మేషన్ దయచేసి ఇవ్వాలి. సో దట్ వాళ్ళని మేము కంట్రోల్ చేయగలుగుతాము. రౌడీలు ఉన్నారా? ఇక్కడ డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను
డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్ట కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. హ్యాండ్స్ డౌన్ చేయండి. పెట్టినా అక్కడ క్రైమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకు? దొంగలు దొంగతనం చేసే ముందు చూస్తారు, ఏ ఏరియాలో సీసీటీవీ ఉండవో అక్కడే వెళ్ళి దొంగతనం చేస్తారు. సీసీటీవీ ప్రాంతంలో దొంగతనం చేస్తే పట్టుబడతారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు పడతారు, చిన్న చిన్న కొట్లాట చేస్తారు, వాళ్ళు కూడా సీసీ కెమెరాలతో జాగ్రత్తగా ఉంటారు. సో సీసీ కెమెరాలు పెట్టినాక ఆటోమేటిక్గా ఆ ఏరియాలో క్రైమ్ తగ్గిపోతుంది. సో మీరు కూడా మీ ఏరియాలో మీరే కొంతమంది ముందుకి వచ్చి ఇంకా కూడా మీరు ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా పెంచవచ్చు. సో ఇంకా సీసీటీవీ కెమెరాలు మీరు అందరూ కూడా ఈ రెసిడెంట్స్ ముందుకి వచ్చి కలిసి కొంత మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ సీసీటీవీ కెమెరాస్ మా సైడ్ నుంచి మేము మానిటర్ చేస్తాము. సో వీళ్ళని కొద్దిగా కలెక్టివ్గా వాళ్ళని చేపిస్తే బాగుంటుంది. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో